నమస్తే. వెల్కమ్ టు సుపర్ణ ఫ్లేవర్స్. మనం ఈరోజు ఒక అల్టిమేట్ టైమ్ సేవింగ్ పెసరట్టు ఉప్మా ప్రీమిక్స్‌ని తయారు చేసుకోబోతున్నామండి. ఇది గనక మన దగ్గర ఉందంటే క్షణాల్లో క్రిస్పీ పెసరట్టు, ఫ్లఫీ ఉప్మాని తయారు చేసేసుకోవచ్చు. నానబెట్టుకునే పని లేదు, రుబ్బే పని లేదు. జస్ట్ వాటర్‌లో కలిపేసుకోవటం, దోసేసుకోవటం. వాటర్ బాయిల్ చేసుకోవటం, ఉప్మా తయారు చేసేసుకోవటం. క్షణాల్లో అయిపోతుంది. ఎప్పుడనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ ఫర్ బిజీ మార్నింగ్స్, హాస్టలర్స్, ప్రొఫెషనల్స్‌కి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, దాంట్లో 2 కప్పులు పెసలు పోసానండి. వెయిట్‌లో అయితే 300 గ్రామ్స్ ఉంటుంది. ఇవి పోసి జస్ట్ వేడయ్యటానికేననమాట. పోసేసి కొంచెం ఒక హాఫ్ మినిట్ అలా వేడవనిచ్చి, దానిలో 100 గ్రామ్స్ రైస్ వేయండి. ఒక పావు స్పూన్ మెంతులు, అలాగే ఒక 5, 6 ఎండుమిర్చి వేయండి. దీన్ని కొంచెం జస్ట్ దీన్ని కూడా వేడి అవ్వనివ్వండి. ఇది గ్రైండ్ అవ్వటానికి మాత్రమే. కొంచెం అలా ఫ్రై అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసే ముందు కొంచెం ఇందులో స్పూను జీలకర్ర, ఒక 10, 15 కర్రీ లీవ్స్ కూడా వేసేయండి. వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారాలి. ఈ వేడికి కరివేపాకు కూడా కొంచెం డ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఈ ప్యానే మళ్ళీ పెట్టేసి దీనిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి, ఒక 2, 3 స్పూన్లు ఆయిల్ వేసేయండి. వేసేసి దీనిలో మనకి కావాల్సిన పోపు గింజలన్నీ కలిపేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 అనమాట. ఇవి కలిపేసి ముందు వేసేయండి. ఇవి వేసి కొంచెం వేడెక్కి చిటపటమంటూ ఉన్నప్పుడు ఒక 10 జీడిపప్పుని ముక్కలు చేసి వేరుశనగ పప్పులు ఇష్టమైన వాళ్ళు అవి కూడా వేసుకోండి. వీటన్నిటిని సిమ్‌లోనే ఉంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఎక్కువ సిమ్‌లోనే ఉంచి వేయించుకోవాలండి ఇవి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక 3 పచ్చిమిర్చిని, ఒక 2 ఇంచుల అల్లం, కొంచెం కరివేపాకు వీటన్నిటిని సన్నగా కట్ చేసుకొని అవి వేసేయండి. వీటినేసి ఈ అల్లంలో ఉన్న తడిని డ్రై అయ్యే వరకు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యి కరివేపాకు వేగే వరకు కొద్దిగా వేయించండి. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం వేస్తే సరిపోతుందండి. అలా వేగగానే ఇందులోకి మనం కావాలంటే ఒక 2 రోజులకైతే ఉల్లిపాయలు కూడా బావుంటాయి. కానీ ఒక వారం రోజులు అలా ఉండాలంటే మాత్రం ఆనియన్స్ వేసుకోకండి. ఓన్లీ క్యారెట్ వేసి తురిమి దీన్ని కూడా లైట్‌గా ఫ్రై చేయండి. సిమ్‌లోనే ఉంచి ఇందులో ఉండే మాయిశ్చరైజ్ అంతా పోయే వరకు ఫ్రై చేయండి. ఒక్క నిమిషంలో ఇది ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం కలర్ మారుతుంది. అలా కలర్ మారగానే ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సిన రవ్వ క్వాంటిటీ చూసుకొని నేనైతే ఒక 100 గ్రాములు వేస్తున్నాను రవ్వ. ఒక కప్పు. ఒక కప్పు అంటే 100 గ్రామ్స్ ఉంటుందిది. ఇది పోసేయండి. ఇది దాదాపు 5, 6గురికి వస్తుందండి. మీకు ఈ క్వాంటిటీని బట్టి చూసుకొని మీకెంత కావాలో వేసుకోండి. ఈ కప్పు రవ్వని కూడా పోసేసి కొద్దిగా ఫ్రై చేయండి మళ్ళీ. ఒక అర నిమిషం ఫ్రై చేసామంటే ఇప్పుడు క్యారెట్‌లో ఏదన్నా మాయిశ్చరైజ్ ఉన్నా కూడా ఇది రవ్వ పీల్చేసుకుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో మనకి ఉప్మాకు సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసేసి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారనిచ్చి దీన్ని కూడా ఒక డబ్బాలో పోసేసుకోవచ్చు. ఈలోపు పెసలు పూర్తిగా చల్లారుంటే వీటిని మిక్సీ జార్‌లో తీసుకొని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కరివేపాకు చూడండి ఫ్రై అయిపోయింది. పూర్తిగా డ్రై కూడా అవుతుంది. తొందరగా మెదిగిపోతాయి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్సీలో జార్‌లో ఏసామంటే బాగా మెదుగుతుంది. మరీ పౌడర్ లాగా కాపోయినా పర్వాలేదండి. ఇది కొంచెం కోర్స్‌గా ఉన్నా పర్వాలేదు. నానిపోతుంది ఊరికినే. నేను కొద్దిగా కాబట్టి మిక్సీ జార్‌లో వేస్తున్నాను. అదే ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోవాలనుకున్న వాళ్ళైతే చక్కగా 1 కిలో, 2 కిలోలు అలా కొద్దిగా ఫ్రై చేసేసి ఇలాగా వీటిని ఒకసారి మిల్లులో పట్టించేసుకున్నారనుకోండి, ఇంకా ఎన్ని రోజులైనా ఇది పాడవదు కాబట్టి హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు. ఇది పౌడర్ డబ్బాలో పోసి మూత పెట్టేసుకోండి. ఈ ఉప్మా మిక్స్‌ని కూడా డబ్బాలో పోసేసి ఇలా పెట్టుకోండి. బయటుంటే 1 వీక్ వరకు ఉంటుందండి ఉప్మా మిక్సు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 మంత్ వరకైనా ఉంటుంది. ట్రావెలింగ్ అప్పుడు భలే ఉపయోగపడతాయండి ఇవి. చక్కగా మనకి కావాల్సినప్పుడు కావాల్సిన క్వాంటిటీలో పిండిని తీసుకోండి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ మన దోసల పిండి లాగానే కలుపుకోండి. ఇలా కొద్దిగా నీళ్లు పోస్తూ కలపండి. బాగా మిక్స్ అయ్యి ఇది ఎక్కువ వాటర్‌ని పీల్చేసుకుంటుందండి. ఇది పౌడర్ గదా! వాటర్ పోసే కొద్దీ పీల్చుకుంటుంది. దాదాపు 4, 5 రెట్లు నీళ్లు పడతాయి.
అంటే ఒక కప్పు తీసుకుంటే 4-5 కప్పులు నీళ్ళు పడతాయన్నమాట. అలా పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపండి. చక్కగా మన దోసల పిండిలాగా రాగానే దీని మీద ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో మనం 4 కప్పుల నీళ్ళు పోసి మరిగించుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల నీళ్ళు మరిగిన తర్వాత ఈ ఉప్మా మిక్స్‌ని వేసేయండి. వేసేసి జస్ట్ 1 మినిట్ అంతేనండి. నీళ్ళు బాయిల్ అయినాయి కాబట్టి పోసేసి వెంటనే కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండగానే గట్టిపడిపోతుంది. ఇందులో మనం ఆయిల్, నెయ్యి వేసి ఫ్రై చేసాం కాబట్టి స్టిక్కీగా అవ్వదు. చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ రాగానే ఆపేసేయండి. ఆపేసి మూత పెట్టేసామంటే కొద్దిసేపటికి ఇంకొంచెం గట్టిగా అయ్యి చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇది కొబ్బరి చట్నీ అండి. దీన్ని కూడా నేను ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ ఒక వీడియోలో ఇది కూడా చేసి చూపిస్తాను. దీనిలో జస్ట్ వాటర్ కలిపేసి పోపేసుకోవటమే. అది కూడా చేసి పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మనం ఉల్లిపాయ ముక్కతోటి తుడిచేస్తాం కదా, చక్కగా అలా తుడిచేసి 2 గరిటెల పిండేసి స్ప్రెడ్ చేసేయండి. ఒక రిక్వెస్ట్ అండి, మనం దోసల ప్యాన్లు అవి నాన్ స్టిక్ వాడుతూ ఉంటాం ఎక్కువగా, కానీ ఆరోగ్యరీత్యా అవి మంచివి కాదని డాక్టర్లు చెప్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు పెనం బాగుందా లేదా కాదు, ఆరోగ్యం కదా కావాల్సింది. కనుక దయచేసి అందరూ ఇనుప ప్యాన్లు, క్యాస్ట్ ఐరన్ ప్యాన్లు దొరుకుతున్నాయి కదా, అవి కానీ వాడుకోండి. చక్కగా ఎన్ని రోజులైనా మన్నుతాయి మనకి. ఇలా రెండో వైపు కూడా తిప్పేసుకొని గోల్డెన్ కలర్ రాగానే 2 వైపులా కాల్చేసి మళ్ళీ ఒకసారి తిరగేయండి. తిరగేసేసి మనం చేసుకున్న ఈ ఉప్మాని కొంచెం ఒక 2 గరిటెలు ఇందులో వేసేసి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. అసలు ఉప్మా, పెసరట్టు, నెయ్యి కాంబినేషన్ అదిరిపోతుందండి. సూపర్ టేస్ట్ కదా. అందుకే దీనికి ఎమ్మెల్యే దోశ అని పేరు కూడా ఉంటుంది, తెలుసు కదా అందరికీ. కమ్మగా మంచి కలరు, వాసనతోటి గుమగుమలాడిపోయే ఈ పెసరట్టు ఉప్మా నచ్చిందా? మీరు ఇక నుంచి తయారు చేసేసుకుంటారా? ఈ ప్రీమిక్స్ మన దగ్గర ఉందంటే ఆదివారమైనా అతిథులు వచ్చినా అస్సలు భయపడాల్సిన పని లేదు. హ్యాపీగా దర్జాగా అప్పటికప్పుడు బ్రహ్మాండమైన టిఫిన్ చేసి పెట్టేసేయచ్చు కదా. ఇలా పెట్టుకొని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో నంచుకొని తినండి. ఈ అల్లం చట్నీ కూడా ముందుగా తయారు చేసి పెట్టుకుందేనండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ కలిపి పోపేసేస్తాను. దీని లింకు మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ చట్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉప్మా, పెసరట్టు, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో తినండి. అలా కాదనుకుంటే ఉప్మాని విడిగా పెట్టేసి చట్నీలు 2 వేసేసి అప్పటికప్పుడు దోశలు వేసేయండి. మరిన్ని లాగించేస్తారు. ట్రై చేస్తారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.